మీ ఇంటి తలుపులు మూసి ఉన్నాయి. మీరు మీ బెడ్రూమ్లోనే కూర్చుని ఉన్నారు. కానీ గత 36 గంటలుగా మీరు మీ ఫోన్ కెమెరా ముందు నుంచి ఒక్క అడుగు కూడా పక్కకు వేయలేకపోతున్నారు. మంచి నీళ్లు తాగడానికి కూడా భయపడుతున్నారు. ఇంట్లో వాళ్లతో మాట్లాడటానికి కూడా గొంతు పెగలడం లేదు. మీ చేతిలోని స్మార్ట్ ఫోన్ ఇప్పుడు ఒక డిజిటల్ సంకెళ్లలా మారిపోయింది. మీరు ఏ తప్పు చేయకపోయినా ఒక తీవ్రమైన నేరం మీపై పడిందనే భయం మిమ్మల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఒక్క చిన్న పొరపాటు జరిగినా మీ జీవితం నాశనం అయిపోతుందని మీరు భావిస్తున్నారు. కెమెరా ముందు నుంచి మీరు ఎందుకు కదలలేకపోతున్నారంటే, స్క్రీన్ అవతల పోలీస్ యూనిఫాంలో ఒక వ్యక్తి కూర్చుని ఉన్నాడు. బ్యాక్గ్రౌండ్లో సిబిఐ లోగో కనిపిస్తోంది. టేబుల్ మీద అధికారిక వైర్లెస్ సెట్ ఉంది. అతని చేతిలో మీ ఆధార్ నంబర్ ఉన్న ఒక అరెస్ట్ వారెంట్ కనిపిస్తోంది. మీరు బయటకు వెళ్లకూడదు, ఎవరికీ ఫోన్ చేయకూడదు. చివరికి కెమెరా ఆఫ్ చేసిన లోకల్ పోలీస్ టీం మీ ఇంటికి వస్తుందని అతను హెచ్చరిస్తున్నాడు. నేరుగా వచ్చి జైలుకు తీసుకెళ్తామని గంభీరంగా బెదిరిస్తున్నాడు. ఇది ఏదో సినిమా కథ కాదు. ఇంట్లో కూర్చున్న మనిషిని వీడియో కాల్ ద్వారా కదలకుండా బంధించడమే డిజిటల్ అరెస్ట్. అంటే ఒక దొంగ పోలీస్ వేషం వేసి మన ఇంట్లోనే మనల్ని బందీగా మార్చడం లాంటిది. ప్రస్తుతం మన దేశంలో వేలాది మంది చదువుకున్న ఉద్యోగులు ఈ భయంకరమైన సైబర్ మాఫియా వలలో చిక్కుకుంటున్నారు. దీనినే డిజిటల్ అరెస్ట్ అని పిలుస్తున్నారు. ఈ డిజిటల్ అరెస్ట్ గురించి చాలా మంది ఏమనుకుంటారంటే, ఇది కేవలం అమాయకులకే జరుగుతుందని భావిస్తారు. సైబర్ నేరగాళ్లు బ్యాంక్ ఓటీపీలు దొంగిలించి మోసం చేస్తారని అనుకుంటారు. లేదా ఫేక్ లాటరీ లింకులు పంపి డబ్బులు కాజేస్తారని అనుకుంటారు. అలాంటి చిన్న ట్రిక్స్ తెలిసినా మనం చాలా సురక్షితంగా ఉన్నామని అనుకుంటాం. ఎవరైనా ఫోన్ చేసి బెదిరిస్తే కాల్ కట్ చేస్తే సరిపోతుంది కదా అని తేలిగ్గా తీసుకుంటారు. కానీ అక్కడే అసలు పొరపాటు జరుగుతోంది. ఒక అపరిచిత వ్యక్తి మిమ్మల్ని తీవ్రవాద కేసులో ఇరికించామని చెప్పినప్పుడు గుండె వేగం పెరుగుతుంది. ఈ డిజిటల్ అరెస్ట్ స్కామర్లు కేవలం టెక్నాలజీతో మోసం చేయడం లేదు. వాళ్ళు మానసిక భయాన్ని ఒక ఆయుధంగా వాడుకుంటున్నారు. వాళ్ళు టార్గెట్ చేసేది మీ ఫోన్ని కాదు, మీ మెదడులోని భయాన్ని. మనిషి మెదడులోని ఆ భయాన్ని పెట్టుబడిగా పెట్టి ఎంత పెద్ద సామ్రాజ్యం నడుపుతున్నారో తాజాగా బయటపడింది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దేశవ్యాప్తంగా జరిపిన దాడుల్లో ఒక భయంకరమైన నిజం వెలుగులోకి వచ్చింది. కేవలం ఒకే ఒక్క కేసు విచారణలో దేశవ్యాప్తంగా 160కి పైగా ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. 400 కోట్ల రూపాయల పైగా ప్రజల నుంచి కొల్లగొట్టారని తేలింది. వీళ్లు నడిపిన బ్యాంకింగ్ నెట్వర్క్లో జరిగిన మొత్తం లావాదేవీల విలువ 27,000 కోట్ల రూపాయలకు పైమాటే. ముంబై, గోవా మరియు ఢిల్లీ కేంద్రాలుగా ఈ మాఫియా విస్తరించింది. విదేశాల్లో ఉండే సైబర్ గ్యాంగ్స్ కోసం మన దేశంలోనే వందల మంది ఏజెంట్లు పనిచేస్తున్నారు. సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, రిటైర్డ్ ఉద్యోగులు మాత్రమే కాదు, చివరకు జడ్జిలు కూడా వీరి చేతిలో మోసపోయారు. అంతర్జాతీయ స్థాయిలో సర్వర్లు ఏర్పాటు చేసుకుని కాల్ సెంటర్లు నడుపుతున్నారు. మరి ఇంత భారీ నెట్వర్క్ అసలు మీ వద్దకు ఎలా చేరుకుంటుంది? భారీ నెట్వర్క్ మీ వద్దకు ఎలా చేరుకుంటుందో తెలిస్తే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు. ఈ ఆట ఒక సాధారణ ఫోన్ కాల్తో ఆరంభమవుతుంది. మీ ఆధార్ కార్డుతో కొరియర్ పార్సిల్ బుక్ అయ్యిందని చెబుతారు. అందులో నిషేధిత డ్రగ్స్ మరియు నకిలీ పాస్పోర్టులు దొరికాయని బెదిరిస్తారు. ముంబై లేదా ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ మీపై మనీ లాండరింగ్ కేసు నమోదు చేసిందని అంటారు. మీ పేరు మీద తప్పుడు సిమ్ కార్డులు ఉన్నాయని సీరియస్ వార్నింగ్ ఇస్తారు. మీరు కంగారుపడి నేను ఏ తప్పు చేయలేదని మొరపెట్టుకుంటారు. ఆ సమయంలో మీ అమాయకత్వాన్ని వాళ్లు వెంటనే క్యాష్ చేసుకుంటారు. మీ నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవడానికి పోలీస్ ఆఫీసర్తో మాట్లాడాలని చెబుతారు. మిమ్మల్ని నమ్మించడానికి ఫేక్ సుప్రీంకోర్టు అరెస్టు వారెంట్ కూడా వాట్సాప్ చేస్తారు. వెంటనే మీ కాల్ను హయ్యర్ ఆఫీసర్కి కనెక్ట్ చేస్తున్నామని చెప్పి స్కైప్ లేదా వాట్సాప్ వీడియో కాల్కి మళ్లిస్తారు. ఆ వీడియో కాల్ ఆన్ చేయగానే మీరు స్క్రీన్ మీద చూసే దృశ్యం మిమ్మల్ని పూర్తిగా నమ్మించేలా ఉంటుంది. అక్కడ నిజమైన పోలీస్ స్టేషన్ తరహాలో ఉండే ఒక ఫేక్ స్టూడియో కనిపిస్తుంది. నకిలీ పోలీసులు యూనిఫాంలో కూర్చుని ఉంటారు. వాళ్లు మీతో మాట్లాడే అధికారిక తీరు చూస్తే భయంతో ఒళ్ళు గగుర్పొడుస్తుంది. వాళ్లు వాడే లీగల్ సెక్షన్లు వింటే ఎవరికైనా చెమటలు పడతాయి. వాళ్లు మీకు నేరుగా సుప్రీం కోర్టు పేరుతో నకిలీ ఆర్డర్లు పంపిస్తారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పేరుతో ఫేక్ డాక్యుమెంట్స్ చూపిస్తారు. దేశ భద్రత కోసం మీ అకౌంట్లను తనిఖీ చేయాలని చెబుతారు. మీ బ్యాంక్ అకౌంట్లలో ఉన్న డబ్బు మొత్తం బ్లాక్ మనీ కాదని నిరూపించుకోవాలని ఆదేశిస్తారు. అందుకోసం వెంటనే ఒక సీక్రెట్ వెరిఫికేషన్ అకౌంట్కి బదిలీ చేయాలని ఆదేశిస్తారు. ఆ వెరిఫికేషన్ అకౌంట్కి మీరు డబ్బు బదిలీ చేయడమే ఈ స్కామర్లు ఎదురుచూసే అతిపెద్ద విజయం. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. మీరు బదిలీ చేసిన డబ్బు ఎక్కడికి వెళ్తుందో తెలుసా? అది కేవలం ఒకే అకౌంట్లో ఆగదు. నిమిషాల వ్యవధిలోనే ఆ డబ్బు 400కు పైగా వేర్వేరు మ్యూల్ అకౌంట్లలోకి ముక్కలు ముక్కలుగా విడిపోతుంది. మ్యూల్ అకౌంట్ అంటే అమాయకులైన కాలేజ్ విద్యార్థులు లేదా కూలీల ఆధార్ కార్డులతో తెరిచే దొంగ ఖాతాలు. కొద్దిపాటి కమిషన్ ఆశ చూపించి వారి బ్యాంక్ పాస్బుక్లను నేరగాళ్లు వాడేసుకుంటారు.
ఆ తర్వాత ఆ డబ్బును ఏటీఎంల వద్ద బల్క్ నోట్ యాక్సెప్టెన్స్ మెషిన్ల ద్వారా విత్డ్రా చేస్తారు. అలా క్యాష్గా మార్చిన మొత్తాన్ని ఫారెక్స్ ఏజెన్సీలకు మరియు క్రిప్టో వాలెట్లలోకి తరలిస్తారు. ఫారెక్స్ ఏజెన్సీలు అంటే మన రూపాయలను విదేశీ డాలర్లుగా మార్చే కరెన్సీ ఎక్స్చేంజ్ దుకాణాలు లాంటివి. ఆ తర్వాత ఆర్బీఐ లైసెన్స్ ఉన్న ఫారెక్స్ ఏజెన్సీలు మరియు షెల్ కంపెనీల ద్వారా హవాలా పద్ధతిలో విదేశాలకు తరలించేస్తారు. విదేశాలకు తరలిపోయే ఈ డబ్బు వెనుక ఉన్న మోసాన్ని ఆపడానికి ఒక చట్టపరమైన సత్యం ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. ఈ మొత్తం వ్యవహారంలో మీరు గమనించాల్సిన అతి ముఖ్యమైన చట్టపరమైన నిజం ఒక్కటే: భారతీయ న్యాయ వ్యవస్థలో డిజిటల్ అరెస్ట్ అనే మాటే లేదు. పోలీస్ చట్టాల్లో ఎక్కడా వీడియో కాల్ అరెస్టులు ఉండవు. భారతీయ శిక్షాస్మృతి ప్రకారం ఎవరినైనా అరెస్టు చేయాలంటే స్థానిక పోలీసులు స్వయంగా నోటీస్ ఇవ్వాలి. యూనిఫాంలో వచ్చి చట్టబద్ధమైన మెమో అందించాలి. ఏ దర్యాప్తు సంస్థ కూడా వాట్సాప్ లేదా స్కైప్ ద్వారా అరెస్ట్ చేయదు. ఏ అధికారి కూడా వీడియో కాల్స్లో మిమ్మల్ని గంటల తరబడి బంధించరు. వెరిఫికేషన్ పేరుతో మీ డబ్బును ఇతర ఖాతాలకు బదిలీ చేయమని ఏ ప్రభుత్వ సంస్థ కోరదు. ప్రభుత్వ ఖజానాకు లేదా పోలీస్ వెరిఫికేషన్కు ప్రైవేట్ యూపీఐ లేదా బ్యాంక్ ఖాతాలు ఉండవు. నేరుగా వారెంట్ ఇచ్చి స్వయంగా రావడమే అసలైన చట్టపరమైన పద్ధతి. స్క్రీన్ మీద పోలీస్ కనిపిస్తే అది 100% మోసమే. పోలీసులు ఎప్పుడూ వీడియో కాల్స్లో డబ్బు అడగరనే నిజం తెలియక మన తెలుగు రాష్ట్రాల్లో ఎందరో సర్వస్వం కోల్పోయారు. హైదరాబాద్ మరియు ఆంధ్రప్రదేశ్లో ఇటీవల జరిగిన కేసులను గమనిస్తే చాలా బాధ కలుగుతుంది. సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, డాక్టర్లు మరియు విద్యావంతులు సైతం కోట్ల రూపాయలు కోల్పోయారు. హైదరాబాద్ నగరంలోనే 1.5 కోట్లకు పైగా ఒకే వ్యక్తి పోగొట్టుకున్న ఘటనలు ఉన్నాయి. ఎందుకంటే సైబర్ నేరగాళ్లు సృష్టించే మానసిక ఒత్తిడి అంత తీవ్రంగా ఉంటుంది. మరి పొరపాటున ఎవరైనా ఇలాంటి ట్రాప్లో పడి డబ్బు పంపిస్తే ఆ సొమ్మును తిరిగి రాబట్టడం సాధ్యమేనా? మీకు ఎప్పుడైనా ఇలాంటి బెదిరింపు కాల్ వస్తే వెంటనే భయపడటం ఆపండి. ఏ అధికారి కూడా వీడియో కాల్లో అరెస్టు చేయలేరని గుర్తుంచుకోండి. వెంటనే ఆ కాల్ కట్ చేయండి. వెంటనే 19300 హెల్ప్ లైన్కు డయల్ చేయండి లేదా నేషనల్ సైబర్ క్రైమ్ పోర్టల్లో రిపోర్ట్ చేయండి. ఆ 19300 హెల్ప్ లైన్ నంబర్ మరియు మీ అప్రమత్తతే ఈ రాకెట్ను అడ్డుకునే అసలైన ఆయుధాలు. కాల్ కట్ చేసిన మొదటి గంటలోనే గోల్డెన్ అవర్లో మీరు 19300కి కాల్ చేస్తే ఆ మ్యూల్ ఖాతాలను బ్యాంకులు వెంటనే ఫ్రీజ్ చేసి మీ సొమ్మును కాపాడతాయి. సైబర్ దాడులు టెక్నాలజీతో మొదలైన మీ అవగాహనతోనే వాటిని ఓడించగలం. మీ కుటుంబ సభ్యులకు మరియు స్నేహితులకు ఈ విషయాన్ని వెంటనే తెలియజేయండి. వాళ్లకు ఈ సమాచారం చేరడం వల్ల కోట్ల రూపాయల కష్టార్జితం ఆగిపోతుంది. మీ అవగాహనే మీకు మరియు మీ కుటుంబానికి అసలైన రక్షణ కవచం. సమాజంలో జరుగుతున్న ఇలాంటి సరికొత్త మోసాల నుంచి అప్రమత్తంగా ఉండటానికి మన తెలుగు రిపోర్ట్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. నిజమైన సమాచారాన్ని తెలుసుకోవడానికి మరియు ఇలాంటి మోసాల నుంచి అప్రమత్తంగా ఉండటానికి మన తెలుగు రిపోర్ట్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.